మీరు ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు. మేము ఆల్రెడీ ఒక పక్క సన్నబడిపోతున్నాం కదా, మళ్ళీ మీరు రైస్ తీసుకోవద్దు అంటున్నారు, మేము ఎలా లావు రావాలనేది. లావు అని అంటే కొవ్వుతో కూడుకున్న లావు రాకూడదు, అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. మజిల్తో ఉన్న లావు రావాలి. మజిల్తో ఉన్న లావు వస్తే డయాబెటీస్ న్యాచురల్ గా కంట్రోల్ చేసుకునేదానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ. మళ్ళీ ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడగచ్చు, డాక్టర్ గారు ఇచ్చే టాబ్లెట్స్ తీసుకుంటూ డయాగ్రాన్ ఎందుకు వాడాలా, ఆ టాబ్లెట్స్ ఒకదానితో మేము కంట్రోల్ చేసుకుంటాం కదా అని. ఎస్, డెఫినెట్ గా డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది. కానీ మజిల్ మాస్ ఏదైతే మీకు లూజ్ అవుతుందో దాన్ని ఎలా మీరు లూజ్ కాకుండా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలా మీరు పెంచుకోవాలి అంటే డయాగ్రాండ్ అవసరపడుతుంది. ఈ డయాగ్రాండ్ లో ఉన్న వేరే ప్రత్యేకతల గురించి మీకు చెప్పాల్సి వస్తే, డయాగ్రాండ్ లో డైటరీ ఫైబర్ కూడా ఒక ప్రత్యేకత. డైటరీ ఫైబర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ లేని వాళ్ళకి. ఈ డైటరీ ఫైబర్ కంటెంట్ మీరు మన దాంట్లో చూసినారంటే 100 గ్రామ్ పౌడర్ లో 14 గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ వల్ల వచ్చి ఉపయోగాలేంటి? ఈ డైటరీ ఫైబర్ మీరు ఎనివే 2 సార్లు తీసుకుంటారు కాబట్టి డయాగ్రాండ్ రోజులో, ఈ డైటరీ ఫైబర్ పోయి కడుపులో ఒక జెల్ లాగా తయారయ్యి అక్కడే ఉంటుంది అనమాట. దాని వల్ల కూడా మీకు ఆకలి పెరగకుండా ఉంటుంది. అది కాకుండా మీరు తీసుకున్న ఆహారం నుంచి ఇమ్మీడియట్ గా గ్లూకోజ్ అబ్జార్బ్ కాకుండా అడ్డుపడుతుంది. ఇమ్మీడియట్ గా దాంట్లో ఉన్న ఫ్యాట్, కొవ్వు అబ్జార్బ్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మీ కార్డియాక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ రక్తనాళాల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దీనితో పాటు ఎల్ కార్నిటిన్ టారిన్ ఉంటుంది. ఎల్ కార్నిటిన్ టారిన్ ఏం చేస్తుంది అంటే మీకు ఎనర్జీని ఇస్తుంది. శరీరంలో ఎక్సెస్ ఫ్యాట్ ఏదైనా ఉంటే దాన్ని బర్న్ చేసి ఎనర్జీ ఇస్తుంది. ఐనోసిటాల్ ఉంటుంది. ఐనోసిటాల్ వల్ల ఏమవుతుంది అంటే మీ ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనితో పాటు మల్టీ వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ మల్టీ వైటమిన్స్, మినరల్స్ అన్ని కలిపి మీ శరీరానికి కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీని కంప్లీట్ చేసి, ఆ డెఫిషియన్సీని ఫిల్ చేసి మైక్రో న్యూట్రియంట్స్ని సప్లై చేయడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు చూసినారంటే డయాగ్రాండ్ అనేది ఒక బ్యాలెన్స్డ్ డయాబెటిక్ న్యూట్రిషన్. డయాగ్రాండ్ తీసుకుంటూ, మా డైటీషియన్ ఇచ్చిన సలహాలు తీసుకుంటూ, డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ వాడుతూ పోతే ఒక 3 months, ఒక 6 monthsలో మీ HbA1c సిగ్నిఫికెంట్గా కంట్రోల్ అవుతుంది. HbA1c ఒకసారి కంట్రోల్ అయిందంటే డయాబెటీస్ బాగా ప్రాపర్గా కంట్రోల్ అయినట్టు అర్థం. మీకు మంత్ వారీ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. దానితో పాటు మీకు ఎనర్జీ పెరుగుతుంది. నీరసం సర్వసాధారణ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఒక రవ ఎనర్జీ పెరుగుతుంది. వీటన్నిటితో పాటు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము మీకు లీన్ మజిల్ మాస్ పెరిగేదానికి అవకాశాలు బాగా ఉన్నాయి. న్యాచురల్గా డయాగ్రాండ్తో మీ లైఫ్ ఒక క్వాలిటీగా లీడ్ చేసేదానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి.